గత 18 రోజులుగా కొనసాగిన సినీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో మా ఏపీలో సభ్యత్వం గల సాంకేతిక నిపుణులు సత్వరమే షూటింగ్లకు హాజరు కావాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పిలుపునిచ్చారు. తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. సినీ కార్మికులు డిమాండ్ చేసిన 30% వేతనాల పెంపును అంచెలంచెలుగా 22.5% వరకు పెంచడానికి అంగీకారం కుదిరిందని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇకపై 2,000 రూపాయల లోపు వేతనం తీసుకునే 13 విభాగాల కార్మికులకు మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% వేతనాలు చెల్లిస్తారని ఆయన వివరణ ఇచ్చారు. 2,000 నుండి 5,000 రూపాయల లోపు వేతనాలు తీసుకుంటున్న సినీ కార్మికులకు తొలి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% చెల్లించేలా తెలంగాణ కార్మిక శాఖ ద్వారా అంగీకారం కుదిరిందని దిలీప్ రాజా పేర్కొన్నారు. రోజుకు 5,000 దినసరి వేతనం మించిన కార్మికులకు ఎలాంటి పెంపు లేదన్నారు. అయితే ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు షూటింగ్ జరగడానికి అంగీకరించడం శుభ పరిణామమన్నారు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదని ఆయన తెలిపారు. సోమవారం నుండి అందరి షూటింగ్లు యథావిధిగా జరిగేలా మా ఏపీలోని సినీ కార్మికులు సహకరించాలని ఆయన కోరారు. కాగా ఆదివారం పనిచేసినందుకు డబుల్ కాల్ షీట్ కాకుండా 1.5 కాల్ షీట్ వేతనం చెల్లించడానికి అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు. సమ్మె విరమణకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖకు, యూనియన్ నాయకులకు, ఫెడరేషన్ నాయకులకు, నిర్మాతలకు ఆయన కృతజ్ఞత తెలిపారు. గత 18 రోజులుగా నిరవధికంగా సినిమా రంగంలో ఉన్న సినీ కార్మికులు 24 క్రాఫ్ట్స్ సంబంధించిన యూనియన్ వారు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమ్మెని పరిష్కరించాలని అటు చిరంజీవి గారు, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు, అలాగే ఫెడరేషన్ నాయకులు, యూనియన్ నాయకులు దశల వారీగా చర్చలు జరిపి మొత్తానికి యూనియన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ మీద కొంతమేరకు పరిష్కారం వచ్చింది. వేతనాలు రోజుకి 30% పెంచమని వాళ్ళ డిమాండ్. 30% అంటే ఒక 2,000 తీసుకునే వాళ్ళకి 2,600 అవుతుంది. 30%. సో దీని వీళ్ళు ఏమన్నారంటే 30% కాదు, దశల వారీగా ఇస్తాం. మొట్టమొదటి సంవత్సరం 2,000 లోపు వేతనం తీసుకునే వాళ్ళకి, అంటే లైట్ బాయ్స్, ఆ సెట్ బాయ్స్, సెట్ ఆటోళ్ళు అందరూ, వీళ్ళందరికీ 2,000 లోపు తీసుకునే వాళ్ళకి మొట్టమొదటి సంవత్సరం 15% పెంచడానికి అంగీకరించారు. తర్వాత రెండో సంవత్సరం 2.5% పెంచడానికి అంగీకరించారు. అంటే 15 + 2.5 ఎంత? 17.5. మూడో సంవత్సరం 5% పెంచడానికి అంగీకరించారు. అప్పుడు మొత్తం 22.5% పెంచడానికి 3 సంవత్సరాలు దశల వారీగా అంగీకరించారు. ఈ అంగీకరించిన దాని మేరకు యూనియన్ నాయకులు, ఫెడరేషన్ నాయకులు చాలా చొరవతో సమన్వయంతో సమ్మెకి పులి స్టాప్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రధాన హస్తం తెలంగాణ ప్రభుత్వానిది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఇంట్రెస్ట్తో దిల్రాజు గారు, అలాగే కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు, ఫెడరేషన్ నాయకులు, యూనియన్ నాయకులు అందరూ చర్చలు జరిపి మూకంగా ఒక నిర్ణయం తీసుకుని 22.5% పెంచడానికి అంగీకారం కుదిరిన నేపథ్యంలో సమ్మె విరమణ అయ్యింది. అయితే ఈ మా ఏపీలో, మా యూనియన్లో లైట్ బాయ్స్ కానీ, సెట్ బాయ్స్ కానీ, వర్కర్స్ చాలామంది, మేకప్ వాళ్ళు కానీ దాదాపు 100 మందిలో ఉన్నారు. వీళ్ళందరికీ మా ఏపీ తరఫున మనం చేసేది ఏంటంటే, సమ్మె ముగిసింది కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీరు రేపు సోమవారం నుంచి మీ విధులకు మీరు హాజరు కండి. సోమవారం నుంచి పేర్కొన్నట్లుగా 22.5%లో ఫస్ట్ సంవత్సరం 15% పెంచి 2,000 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. 2,000 నుంచి 5,000 లోపు తీసుకునే కార్మికులకి ఫస్ట్ సంవత్సరం 7.5% పెంచడానికి అంగీకారం కుదిరింది. అలాగే రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం కూడా 5%. ఎవరికి? 2 నుంచి 5 లోపు తీసుకునే కార్మికులకి. ఇక 5,000 తీసుకునే కార్మికులకి పెంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని నిర్ధారణ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవటం జరిగింది. అందుట్లో ఒకటేంటంటే, ఈ పెంచిన వేతనాలు ఏదైతే 22.5% పెంచడం జరిగిందో, ఈ 22.5%
చిన్న సినిమాలకి ప్రస్తుతానికి వర్తించదు. చిన్న సినిమాలకి మీరు గతంలో ఎంతైతే తీసుకుంటున్నారో అంతే వస్తుంది. అయితే చిన్న సినిమాకి బడ్జెట్ ఎంత, దీని పరిధి ఎంత, 3 కోట్ల 5 కోట్ల అనేది చాలా అతి తక్కువ రోజుల్లో తెలియజేయటం జరుగుతుంది. ప్రస్తుతానికి చిన్న సినిమాలకి ఈ వేతనాల పెంపు అనేది వర్తించదు. సో తర్వాత ఆదివారం సెలవు రోజు కాబట్టి యూనియన్ వాళ్ళు ఆదివారం పనిచేస్తే ఒక కాల్ షీట్ పనిచేస్తే డబల్ కాల్ షీట్ వేతనం ఇమ్మని అడగటం జరిగింది. సో డబల్ కాల్ షీట్ కాకుండా చర్చల్లో భాగంగా డబల్ కాల్ షీట్ ఇవ్వకుండా 1.5 కాల్ షీట్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.